పచ్చదనం పరుచుకున్న కొండ, వంపులు తిరిగిన మార్గం, అనువనువు ఆధ్యాత్మికత. నవనాడులను కదిలిస్తూ శ్రావ్యంగా వినిపించే హరినామ స్మరణ వెరసి విశాఖ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం సింహాచలం. ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపుడిని సంహరించే క్రమంలో సింహగిరిపై వెలిసిన శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి కొలువైనటువంటి క్షేత్రమే సింహాచలం. సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతి ఏటా అక్షయ తృతీయ నాడు నిర్వహించే చందనయాత్ర, అదేవిధంగా చందనోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు. దాన్నైతే చూడాల్సిందే. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన సింహాచలంలో కనిపించే శిల్ప సౌందర్యం, సంస్కృతి ఆనాటి ఒడిశా, చోళ, చాణక్య కాలానికి చెందినవే. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వామి ఒకే మూల విరాట్లో 3 రూపాల్లో కనిపించడం కూడా ఒక ప్రత్యేకతగా చెప్పొచ్చు. హిరణ్యకశిపుడిని సంహరించిన వరాహ అవతారంలో ముఖం, మానవ రూపంలో శరీరం, సింహ రూపంలోని తోక, గోళ్లు కలిగినటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఇంతటి మహత్తు కలిగిన సింహాచలం పుణ్యక్షేత్రం గురించి పూర్తి సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సింహాచలం అదో మహాపుణ్యక్షేత్రం. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి విశాఖపట్నం సమీపంలో సింహగిరి కొండపై వెలిసినటువంటి ఈ సింహాచలం దేవస్థానంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం అయితే ఎంతో ప్రాచుర్యం పొందింది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ సింహాచల దేవస్థానం మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి నిత్యం కూడా హరినామ స్మరణతో పాటు వరాహ లక్ష్మీ నరసింహస్వామి నినాదంతో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఇది ఆధ్యాత్మిక కేంద్రంగానే కాదు, ఒక శిల్పకళా సౌందర్యానికి, అదేవిధంగా ఇక్కడ ఒక పర్యాటక ప్రాంతానికి కూడా నెలవుగా ఉంది. ఈ ప్రాంతాన్ని దర్శించడానికి అయితే నిత్యం కూడా వందలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే తిరుపతి వెళ్ళినటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తాడట. దానికి ఒక చరిత్ర కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా ఒరిస్సాకి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. ప్రతి నిత్యం కూడా ప్రతి ఏడాది కూడా కంపల్సరీ కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి ఇక్కడే వంటలు చేసుకొని దర్శనాలు చేసుకొని తరించి కూడా ఒరిస్సా నుంచి అయితే ప్రజలు వెళ్ళడం కూడా ఇక్కడ ప్రాచుర్యం పొందిన ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అయితే సింహాచలం ఉంది. ఈ సింహాచలంలో ప్రతి ఏడాది కూడా ప్రముఖంగా చందనోత్సవం అనేది అయితే ఒక పెద్ద భారీ కార్యక్రమం జరుగుతుంది. చరిత్రలో అంటే వరాహ లక్ష్మీ నరసింహస్వామి చరిత్రలో ప్రధాన ఘట్టమైనటువంటి ఈ చందనోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు ఆ చందనోత్సవాన్ని తిలకించడానికి అయితే వందలాది మంది, లక్షల్లో కూడా భక్తులు రావడం జరుగుతుంది. అసలు ఈ స్థల పురాణం ఏంటి, అదేవిధంగా ఇక్కడ చెప్తున్నటువంటి చరిత్ర ఏంటి, ప్రముఖంగా ఈ ఆలయానికి సంబంధించి కూడా ఉన్నటువంటి శిల్ప సౌందర్యం ఏ నాటి కాల రాజుల్ని తలపిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సింహాచల దేవస్థానం పూర్తి చరిత్ర ఏంటో ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానంలో ఉన్నటువంటి చరిత్ర, అదేవిధంగా స్థలానికి సంబంధించినటువంటి పురాణం ఏం చెప్తుంది, అసలు స్వామి ఇక్కడ ఎలా వెలిశారు, ఇందులో ప్రముఖంగా చందనోత్సవం అంటే ఏంటి, ఎందుకు చేస్తారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు దేవాలయం స్థానాచార్యులు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, స్వామి అసలు సింహాచలంలో వెలిసినటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర ఏంటండి? సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహ ప్రభువు ప్రహ్లాదుని రక్షించడం కోసమని తూర్పు సముద్రంలో ప్రహ్లాదుని పడవేసి పైన కొండ ఉంచినటువంటి సందర్భంలో ఇక్కడ ప్రహ్లాదుని రక్షించడం కోసమని స్వామి అవతరించినట్టుగా క్షేత్ర మహత్యం చెప్తోంది. ప్రహ్లాదుని రక్షించిన తర్వాత ఆయన రాజ్యం చేసి ఆరాధన చేసి ఆలయ ప్రాకారాదులు నిర్మించుకొని ప్రహ్లాదుడి చేత ఆరాధనలను స్వీకరించాడు. ఆరాధనలు స్వీకరించినప్పుడు ప్రహ్లాదుడిని నువ్వు హిరణ్యకశ్యపు వధ అయిపోయిన తర్వాత నువ్వు రాజ్యభారాన్ని వహించి రాజ్యం చెయ్యి, అదైన తర్వాత నువ్వు మళ్ళీ అంటే నన్ను
హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుల్ని ఇద్దరిని సంహరించినటువంటి వరాహ నృసింహ రూపాలతో అవతరించాలి అని స్వామిని ప్రార్థిస్తే ఈ ప్రహ్లాదుడు కోరితే ఆ కోరిక మేరకు ఆయన నేను వరాహ నృసింహుడిగా సింహాచలంలో అవతరిస్తాను, నువ్వు నీ రాజ్యభారం చేసి తర్వాత నువ్వు కాలాంతరంలో నన్ను సేవిద్దు గాని అని చెప్తావు అని చెవిద్దు గాని అని స్వామి చెప్పినట్టుగా క్షేత్ర మహత్యం చెప్తోంది. అదే రెండోది ఇక్కడ పురూరవుడు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించాడని పురూరవుడికి ఆకాశవాణి వినిపించి ఇక్కడ నరసింహస్వామి అవతరించారు, గుడి కట్టమని చెప్పారు. ఇది ఎంతవరకు వస్తుంది? ప్రహ్లాదుడిని స్వామి అనుగ్రహించిన తర్వాత ఆయన కొంతకాలం అర్చించిన తర్వాత ఆయనకి ముక్తి వచ్చింది. ముక్తి వచ్చిన తర్వాత కొంతకాలం ధర్మం సన్నగిలి కాలగర్భంలో కలిసిపోయింది ఈ క్షేత్రం. మళ్ళీ కొంతకాలానికి ప్రహ్లాదుని కాలంలోనే బ్రహ్మాదులు వచ్చి స్వామిని సేవించినట్టుగా మనకి క్షేత్ర మహాత్యం చెప్తుంది. బ్రహ్మాదులు సేవించిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది. కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత పురూరవ చక్రవర్తి షట్చక్రవర్తుల్లో ఒకరైనటువంటి పురూరవ చక్రవర్తి ఊర్వశీ సహితుడై విహారం చేస్తుంటే వ్యోమగమనానికి గతిస్తంభనం ఏర్పడింది. గతిస్తంభనం ఏర్పడితే కారణం ఏంటి, సాంకేత లోపమా అని ఆయన విచారిస్తే ఊర్వశి పూర్వవాసనలు ఉండడం వలన బ్రహ్మగారితో ఇంతకుముందు నేను వచ్చాను, ఇక్కడ నృసింహప్రభు ఉన్నాడు, ఆయన్ని సేవించాల్సినటువంటి యోగం మనకుంది, అందుచేత ఆయన కోసం అన్వేషించి ఆయన సేవించు అని చెప్తుంది. ఊర్వశి ప్రేరణ మేరకు స్వామి ఇక్కడ ఆ గతిస్తంభనం ఏర్పడినటువంటి రోజు చైత్రబహుళ అమావాస్య. ఆ అమావాస్య నాటి నుంచి తృతీయ వరకు 3 రోజులు ఇక్కడ ఆయన దర్భలు పరుచుకొని దర్భశయానుడై ప్రాయోపవేశం చేస్తాడు. ఆ ప్రాయోపవేశంలో స్వామి సాక్షాత్కరించి ఆయనకి ఆ స్వప్న సాక్షాత్కారం జరిగి ఇక్కడ పశ్చిమ వాహిని అయినటువంటి గంగని గుర్తుగా చెప్తూ మలతీగుల్మాల లోపల ఒక పుట్ట లోపల నేనున్నాను, ఆ పుట్టని తొలగించి నాకు ఆరాధనాది వ్యవస్థని ఆకారాది నిర్మాణం చేయమని స్వామి ఆజ్ఞాపిస్తాడు. ఆ పుట్టని తొలగించిన రోజు వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ. ఆనాడు స్వామిని పురూరవ చక్రవర్తి సేవించి 1000 కామధేను క్షీరధ కడవలతో అభిషేకం చేశాడు. అభిషేకం చేసిన తర్వాత 1000 గంగాధార జల సహస్తంతో ఘట సహస్తంతో అభిషేకం చేశాడు. అయిన తర్వాత అప్పుడు స్వామి ఆరాధన పూర్తయిన తర్వాత నాకు ఆలయ ప్రాకారాదులు నిర్మించమని స్వామి ఆజ్ఞాపించాడు. ఈ ఆలయ ప్రాకారాది నిర్మాణం 1 సంవత్సరంలో పూర్తి చేసినట్టుగా మనకి క్షేత్ర మహాత్మ్యం చెప్తుంది. అయితే భగవంతుణ్ణి సేవించేటప్పుడు ఆయన పాదాలనే సేవించాలని శాస్త్రం చెప్తుంది. ఈ పాద దర్శనం కాలేదు. కాకపోయేసరికి మళ్ళీ ఆయన ప్రాయోపవేశం చేసి స్వామి కోసం ప్రయత్నించగా ఆయన స్వప్న సాక్షాత్కారం చేసి నేను ఇవి యోగిధ్యేయ శరీరుడైనటువంటి వాళ్ళకి మాత్రం ఈ భూలోకంలో ఆయన దివ్యమంగళ విగ్రహ దర్శనం మాత్రంతో తృప్తిపడు, ఈ పాదాలు పాతాళ లోకంలో ఉండేటువంటి వాళ్ళ కోసం ఇవి భూగుప్తాలు అని చెప్తాడు. అందుచేత నాటి నుంచి నేటి వరకు స్వామి యొక్క పాద దర్శనం ఉండదు సింహాచలంలో, దివ్యమంగళ విగ్రహ దర్శనమే. అయితే ఆ రాత్రి అభిషేకాన్ని అని అయిపోయిన తర్వాత ఇన్నాళ్ళు నేను పుట్టలో ఉన్నాను కనుక పుట్టకు బదులుగా నాకు గంధ ఆలేపనం చేయమని స్వామి ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఆజ్ఞ మేరకు ఆ పుట్టమన్ను 12 మణుగులు ఉంది. ఆ 12 మణుగుల బరువు చందనం వేయడం అనేటువంటి ఒక ఆచారం వచ్చింది. కానీ ఆనాడు అక్షయ తృతీయ నాడు 3 మణుగుల చందనం, వైశాఖ పూర్ణిమ నాడు 3 మణుగులు, జ్యేష్ఠ పూర్ణిమ నాడు 3 మణుగులు, ఆషాఢ పూర్ణిమ నాడు 3 మణుగులు వెరసి 12 మణుగుల గంధాన్ని సమర్పించడం అనేటువంటిది అనుచానమైనటువంటి ఆచారంగా నాటి నుండి నేటి వరకు కొనసాగుతూ వస్తుంది. రేపు అక్షయ తృతీయ నాడు స్వామి నిజరూప దర్శనం. పురూరవ చక్రవర్తి గారు ఏనాడైతే ఆ నిజరూప దర్శనం చేశాడో ఆనాడే ప్రజలందరికీ భక్తులందరికీ నిజరూప దర్శనం, ఏటి పొడవున చందన ఆచ్ఛాదితమైనటువంటి మూర్తి దర్శనమే అని ఆయన కట్టడి చేశాడు. క్షేత్ర మహాత్మ్యం ఈ మాట చెప్తుంది. అందుచేత ఆ కట్టడి మేరకు అక్షయ తృతీయ నాడు ఏ సమయంలోనైతే చందనోత్తరణం జరిగిందో మళ్ళీ ఆ సమయానికి అంటే 24 గంటల లోపల చందన ఆలేపనం కావించాలి అని క్షేత్ర మహాత్మ్యం యొక్క ఆ వక్కణని అనుసరించి నాటి నుంచి నేటి వరకు అక్షయ తృతీయ నాడు నిజరూప దర్శనం, ఆ రాత్రి సహస్ర ఘటాభిషేకం అయిపోయిన తర్వాత చందన సమర్పణం,
వైశాఖ పూర్ణిమ నాడు 3 మణుగులు, జ్యేష్ఠ పూర్ణిమ నాడు 3 మణుగులు, ఆషాఢ పూర్ణిమ నాడు 3 మణుగులు వెరసి 12 మణుగుల గంధం స్వామి మీద సమర్పించడం జరుగుతుంది. శ్రావణ పూర్ణిమ నాడు కరాళ చందనం సమర్పణం అని మేలి వలిపెంగా స్వామికి సమర్పణం చేస్తాం. నాటితో చందన సమర్పణం అనేటువంటి కార్యక్రమం పూర్తవుతుంది. ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈరోజు అయితే చాలామంది భక్తులు ఇక్కడ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం కోసం గంటల కొలది కూడా వేచి ఉండే పరిస్థితి ఉంటుంది. దర్శనం తర్వాతే మిగతా ప్రాంతాల సందర్శన కూడా చేస్తారు. మరి ఆ దర్శన భాగ్యం కలిగినటువంటి చాలామంది భక్తులు మనతో ఉన్నారు. వాళ్ళ అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేసి ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హైదరాబాద్ సరోజిని. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ? నేను వచ్చి 10 దపాలకు వచ్చాను. దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయింది. తిరుపతి నుంచి వచ్చాం. విజయవాడ అవన్నీ చూసాం. అన్ని చూసుకొని వస్తున్నారా? చూసుకొని వచ్చాం. ఇక్కడ ఇదే లాస్ట్. ఎప్పుడు బయలుదేరారు హైదరాబాద్? మేము బయలుదేరి రేపటికి వారం. ఎలా ఉంది ఇక్కడ సింహాచలం ఈ దేవస్థానం? అంతా బాగానే ఉంది. సింహాచలం దేవుడు మా ఇంటి దేవుడు అనమాట. ఎంతమంది వచ్చారు? మేము 18 మంది వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లి నుంచి వచ్చాను. అనకాపల్లి నుంచి వచ్చారు. ఎలా ఉంటుంది మీకు ఇక్కడ దేవాలయంలో ఏర్పాట్లు కానీ లేదంటే ఎలా ఉన్నాయి? అంతా బాగా సిబ్బంది బాగా, దర్శనం కూడా బాగా అయింది. మేము అనకాపల్లి నుంచి వచ్చాం. నా పేరు చిన్ని వల్లభనారాయణరావు. ఇక్కడ హరినామస్మరణం చాలా పవిత్రంగా భావిస్తున్నారు. నిజంగా ఈ సింహాచలం దర్శనం మాకు ఒక దైవం, ఒక శ్రీహరి ఆ మహావిష్ణువు దర్శించిన భాగ్యం మాకు ఈరోజు అయితే కలిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి రేపు అక్షయ తృతీయ నాయుడు అయితే మరి ఆ భాగ్యం మాకు కలుగుతుంది లేదు, కానీ ఈరోజు మాత్రం చాలా చక్కగా స్వామివారి సన్నిధిలో మరి పరిపూర్ణంగా తన్మయం చెందాము. ఈరోజు అయితే చాలా చక్కగా తన్మయం చెందాము. శ్రీ వరహ నరసింహస్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా మరి మొత్తం రాష్ట్రం ప్రజల మీద చల్లగా చూస్తారని ఆ స్వామివారిని వేరుకున్నాము. మీరు చెప్పండి, ఎలా అయింది దర్శనం? దర్శనం బాగా అయిందండి. మేము కసింకోట మండలం నుంచి వచ్చాం. ఇక్కడైతే ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారండి. మొత్తం మీద లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చాలా దివ్యంగా జరిగింది. మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలనేసి మేమైతే కోరుకుంటున్నాం. మీరు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి మూడు రూపాల్లో ఉన్నటువంటి స్వామి, కానీ ప్రతి సంవత్సరం అంటే ఏడాది మొత్తంగా కూడా ఒక విభూతి రూపంలోనే కనిపిస్తారు. ఒక్క రోజు నిజ స్వరూపం. ఆ దర్శన భాగ్యం మీకు ఇప్పటివరకు కలిగిందా? కలిగిందండి. గతంలో చేసుకోవడం జరిగింది. ఈ వరహ నరసింహస్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి సర్వ పాపంలో పోయి మంచి జరుగుతుందనేది మా ఉత్తరాంధ్రలో చాలా ప్రసిద్ధి అండి. మేము ఎప్పుడు కూడా ఈ సింహాద్రి అప్పన్నని నమ్ముకునే ఈ చుట్టుపక్కల పరివారం అంతా కూడా ఉంటుందండి. విశాఖపట్నానికి మూలం ఈ దేవుడు. ఈ దేవుడిని ఎంత బాగా దర్శనం చేసుకుంటే ఈ రాష్ట్రానికి అంత బాగుంటుంది, ఈ ప్రజలకు అంత బాగుంటుంది. వరహ నరసింహస్వామి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చాలా బాగా చేసింది. మాకు మంచి దర్శనం ఇచ్చారు. ఇలాంటి వరహ నరసింహస్వామిని నిత్యం పూజించుకున్న వారికి అన్ని పాపాలు పోయి సుఖాలు కలుగుతాయి, మంచి కలుగుతుంది. ఆ అప్పన్న ఆశీస్సులు గ్రామం ప్రజలకి, మా గ్రామ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఉండాలని కోరుకుంటూ కలగా గున్నయ్య నాయుడు, కసింకోట మండలం ఉగ్గునపాలెం గ్రామ సర్పంచ్ అండి. మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చాము. ఎంతమంది వచ్చారు? మేము 6 వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మా దగ్గర నుంచి ఇటువైపు సపరేట్గా రావాలి కాబట్టి తెలుసుకొని అంటే ఇప్పటి నుంచో వింటూ ఉంటాం సింహాచలం అని, కానీ విని తెలుసుకొని రావడం అనేది కూడా చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. దర్శనం కూడా అంత ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇది కానీ నీట్గా చేశారు. అంటే ఇక్కడ చందనోత్సవం జరుగుతుంది, దాని గురించి మీకు తెలుసా? నేను ఇన్స్టాగ్రామ్ ఫాలో అనండి. రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో స్వామివారి మన బంధనం అనేసి అది ఇక్కడ జరిగే ప్రతి ఈవెంట్ కూడా నేను రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ నేను అన్ని కూడా సోషల్ మీడియా తెలుసు. ఎందుకంటే మాకు లైవ్ మీడియాలో చూసిన దానికి ఇక్కడ ఉన్న వాతావరణానికి ఏమైనా తేడా కానీ ఏమనిపిస్తుంది? లేదండి, మేము ఏదైతే చూసామో ఇవన్నీ జరుగుతాయా, ఇట్లా చేస్తారా, అది చందనం ఉత్సవం జరుగుతుందా, అసలు ఇవన్నీ చేస్తారా, నిజంగా మనుషులు చేస్తారా అనిపించింది. నేను వచ్చి చూశాక, దగ్గర నుంచి చూశాక మాకు సేమ్ అదే అనుభూతి కలిగింది. సింహాచలం కొండ మీద కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆ స్వామివారి దర్శన భాగ్యం అనేది అయితే ఒక చాలా అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా కూడా చాలామంది భావిస్తారు. ఇక్కడికి ఎక్కువగా కూడా ఒడిశా నుంచి, కలకత్తా నుంచి కూడా రావడం అనేది అయితే ఒక ప్రాచుర్యం పొందినటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతి వెళ్ళినటువంటి ప్రతి భక్తుడు కూడా ఖచ్చితంగా ఈ సింహాచలం వచ్చి దర్శనం చేసుకోవాలి అనేది ఒక శాస్త్ర ప్రకారంగా ఉంది. దాని ప్రకారంగా కూడా నిత్యం ఇక్కడికి భక్తులు వచ్చి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళడం అనేది అయితే సాంప్రదాయబద్ధంగా సాగుతున్న ప్రక్రియ.
ఇక ఈ నెల 30న జరగబోయేటువంటి చందనోత్సవానికి సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తి భద్రతతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా పూర్తి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేస్తానని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఆలయ ఈవో సుబ్బారావు గారు ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అదేవిధంగా దర్శనానికి సంబంధించి కూడా ఎన్ని కేటగిరీలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ చందనోత్సవానికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, విఐపీలు ఎవరు వచ్చే అవకాశం? ఓం నరసింహాయ నమః. 30వ తేదీన జరగబోయే చందనోత్సవం సంబంధించి ఇప్పటికే వివిధ శాఖల యొక్క సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు, సిపి గారి ఆధ్వర్యంలో మనం వివిధ దఫలుగా మీటింగ్ పెట్టుకుని సమావేశం జరిగింది. దీనికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అలాగే ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా, అలాగే స్థానిక శాసనసభ్యులు అందరితోటి కలిపి ఒక రివ్యూ మీటింగ్ని డీటెయిల్గా తీసుకోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు, అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మనం ఏర్పాట్లన్నీ కూడా పగడబందీగా అన్నీ కూడా చేసుకోవడం ఇప్పటికే జరిగిందండి. అయితే నిన్న ఉదయం నుంచే టికెట్స్ని మనం ఆన్లైన్లో, అలాగే ఫిజికల్గా కౌంటర్లో కూడా బ్యాంకుల ద్వారా మనం దేవస్థానం దగ్గర, అలాగే వివిధ శాఖల్లో మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. అది ఇష్యూయింగ్ స్టార్ట్ చేశాము. ఇందులో ప్రధానంగా మనకు వచ్చేటువంటిది మన సర్వదర్శనం కింద వచ్చేటువంటి సామాన్య భక్తులకు సంబంధించి ఎక్కువ తాకిడి ఉండేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రత్యేక క్యూ లైన్స్ని అన్నీ కూడా ఎక్కడా కూడా ఏ కేటగిరీకి క్రిస్ క్రాస్ అవ్వకుండా ఏర్పాటు చేశాం. ప్రధానంగా సామాన్య భక్తులకి సర్వదర్శనంతో పాటు 300 రూపీస్ క్యూ లైను స్పెషల్ దర్శనం కింద, అలాగే ప్రీమియం కింద 1000 రూపీస్ ప్రత్యేకమైనటువంటి క్యూ లైను, అలాగే విఐపీల కోసం మరొక లైన్ను ఏర్పాటు చేయడం జరిగిందండి. సింహాచలంలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం చందనోత్సవం. ఈ చందనోత్సవం ప్రతి అక్షయ తృతీయ నాడు అయితే జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా ఈ అక్షయ తృతీయ నాడు జరిగేటువంటి ఈ చందనోత్సవాన్ని తిలకించేందుకు లక్షల్లో భక్తులు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఆలయంలో చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తారు. ఆ ఏర్పాట్లు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 30న నిర్వహించేటువంటి చందనోత్సవానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఆలయం ప్రాంగణం అంతా కూడా బ్యారికేడ్లు నిర్మాణం చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, తొక్కిసలాట కానీ జరగకుండా కూడా ఈ ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి, స్థానిక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా దీని మీద సమీక్ష అయితే చేయడం జరిగింది. పూర్తి బందోబస్తు ఏర్పాట్లతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులకు అయితే సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బ్యారికేడ్ నిర్మాణం అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఇది 300, అదేవిధంగా 1000 రూపాయల టికెట్లుగా నిర్ణయించారు. అవి ఆన్లైన్లో అమ్మకాలు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆన్లైన్లో అమ్మకాలు చేస్తున్న నేపథ్యంలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా ఆ రోజు చందనోత్సవాన్ని తిలకించేందుకు, ఏదైతే ఏడాదిలో ఒక్కరోజు స్వామివారి నిజరూప దర్శనం జరుగుతుందో ఆ నిజరూప దర్శనం కోసం అయితే లక్షల్లో భక్తులు రావడం జరుగుతుంది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూడా విఐపీలతో పాటు ప్రత్యేక దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు. అందులో 300 నుంచి 1000 రూపాయల వరకు కూడా టికెట్లు అయితే కేటాయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రిగా ఈ మొదటిసారి అయితే ఈ చందనోత్సవానికి రావడం జరుగుతుంది. ఈ చందనోత్సవంలో ముఖ్యమంత్రి వచ్చిన నేపథ్యంలో మరీ భారీ ఈ ఒక్కరోజు ఏదైతే అక్షయ తృతీయ నాడు ఉందో, అక్షయ తృతీయ నాడు ఆ చందనం అంతా ఒలిచి దాని ఆ ఒక్కరోజు కూడా నిజస్వరూపం ఏదైతే నిజంగా స్వామి 3 రూపాల్లో ఉంటారు. సింహం, అదేవిధంగా మనిషితో పాటు వరాహ అంటే పంది రూపం కూడా కలిపి 3 రూపాయలు కలిపి ఏదైతే విగ్రహం ఉంటుందో ఆ 3 రూపాయలు కలిపినటువంటి విగ్రహాన్ని అయితే ఆ రోజు దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ ఒక్కరోజే కొన్ని గంటలు మాత్రమే కలిగేటువంటి ఏదైతే నిజరూప దర్శనం ఉందో దాన్ని చూడడం ఒక అదృష్టంగా భావిస్తారు. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ నిజరూప దర్శనం చేసుకోవాలని చెప్పి ఆ భక్తులైతే ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. దానికోసం కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఆలయ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
పుణ్యక్షేత్రం సింహాచలంలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చేరుకోవడానికి ముందుగా అయితే తొలి పావంచా నుంచే మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్ల మార్గం గుండా కూడా ఇక్కడ మనం ప్రస్తుతం అక్కడే ఉన్నాం. అదిగో ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే స్వామివారి విగ్రహం ఇక్కడ ఉంది, ఇక్కడ విగ్రహానికి ముందుగా పూజలు చేసి, ఆ పూజలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ కూడా ఈ మెట్ల గుండా అయితే వెళ్ళడం జరుగుతుంది. దాదాపు 1000కి పైగా ఉన్నటువంటి మెట్ల మార్గం గుండా కొండ మీదకి చేరుకుంటారు చాలామంది. ఆ విధంగా మొక్కులు కూడా తీర్చుకొని ఈ మెట్ల మార్గం గుండా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అట్నుంచి తిరిగి మెట్ల మార్గం గుండా రావడం కూడా జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఒక్కొక్కరు కూడా ఆ మెట్లు అయితే దిగడం కనిపిస్తుంది. ఆ చిన్నపిల్లలతో సహా కూడా మొక్కులు తీర్చుకోవడానికి ఎంత కష్టమైనా కూడా వాళ్ళు కోరుకున్న కోరికలు తీరిస్తే కొండకు వస్తామని చెప్పి మొక్కుని చాలా దూరం నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక ఆధ్యాత్మిక చింతనతో దేవుని మీద భక్తితో మనసంతా కూడా దైవనామ స్మరణతో ఈ మెట్లగుండ మార్గం కూడా వెళ్ళడం జరుగుతుంది. దాదాపు 1000కి పైగా ఉన్నటువంటి మెట్లయితే ఎక్కి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి అదే భక్తితో అంతే ఆధ్యాత్మిక చింతనతో తిరిగి కూడా మెట్లు దిగి రావడం కూడా మనం చూసుకోవచ్చు. ఎంత ప్రాముఖ్యమైనటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి రావడమే పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధానంగా స్వామివారికి అయితే తులసి మాలలతో పూజించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి అమ్మడం కోసం అయితే తులసి మాలలు కట్టి సిద్ధం చేసి ఉంచుతారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు వాటిని తీసుకొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహాలకైతే సమర్పించుకొని స్వామివారి దగ్గర ఆశీస్సులు తీసుకొని ఒక ఆధ్యాత్మిక ఒక దైవ చింతనతో అయితే తిరిగి రావడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనకు ఒక ఆనవాయితీ అయితే ఈ సింహాచలం దేవస్థానంలో ఉంది. ఇక సింహాచలం దేవస్థానంలో ప్రత్యేక ఆకర్షణగా నక్షత్రవనం అయితే అందరినీ ఆకట్టుకుంటుంది. 27 నక్షత్రాలు, 27 మొక్కలు, అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఆ నక్షత్రాన్ని సంబంధించినటువంటి చెట్టును పూజించడం ద్వారా కూడా ఈ ప్రకృతితో అనుబంధం ఏర్పడుతుంది అని ఒక ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకం ప్రకారమే సింహాచలంలో నక్షత్రవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ వనంలోనే ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు చొప్పున అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భరణిక నక్షత్రం. భరణిక నక్షత్రం అయితే దీన్ని ఈ చెట్టును పూజించడం వల్ల ఆ నక్షత్రంలో పుట్టినట్టు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెట్టుని, ఇది ఉసిరిక చెట్టుని పూజించడం వల్ల అయితే మంచి సంబంధాలు, సత్సంబంధాలు ఏర్పడతాయి, మంచి జరుగుతుంది, జీవితంలో మంచి రాజ్య లాభం కూడా కలుగుతుంది అని చెప్పి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మామిడి చెట్టుని లేదా బూరుగు చెట్టు అంటారు, ఈ మామిడి చెట్టు లేదా బూరుగు చెట్టుని పూజించడం వలన వాళ్ళకైతే జీవితంలో విదేశాగమనం, అదేవిధంగా ఉద్యోగ అభివృద్ధి కలుగుతుందంటూ కూడా ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే పూర్వాషాఢ నక్షత్రం, ఈ పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించి కూడా చింత చెట్టును పూజించాలని చెప్పి ఇక్కడైతే తెలియజేయడం జరుగుతుంది. ఈ చింత చెట్టుకి ఆదిదేవత కూడా గంగా, అదే అపోదేవతతో పాటు ఇతర పూజలు చేయడం వల్ల పూజా ఫలితం కూడా కలుగుతుంది, శత్రు సంహారం జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే జిల్లేడు చెట్టు, ఈ జిల్లేడు చెట్టు, తెల్ల జిల్లేడు చెట్టుకు సంబంధించి కూడా శ్రావణ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జిల్లేడు చెట్టుని పూజించడం వల్ల సర్వకార్యజయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నట్టు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రం ఉంది. ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సంపంగి చెట్టు ఉంది, ఈ సంపంగి చెట్టుని పూజించడం వల్ల ఆశ్లేష నక్షత్ర జాతకులకు అందరికి కూడా దరిద్ర నాశనం అవుతుందని చెప్పి ఆ జీవితంలో ఎన్నో అభివృద్ధి చెందుతారని చెప్పి కూడా ఇక్కడైతే తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మృగశిర నక్షత్రానికి సంబంధించి ఈ చెట్టు అయితే ఇక్కడ ఉంది. ఇది మారేడు చెట్టు లేదా చండ్ర చెట్టు అంటారు. దీన్ని ఈ మారేడు లేదా చండ్ర చెట్టు పూజించడం వలన అయితే వాళ్ళకు కూడా జీవితంలో అనుకోని ఫలితాలు వస్తాయి, అదేవిధంగా అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అంటూ ఇక్కడ చూసుకుంటే శతభిష నక్షత్రము, అదేవిధంగా స్వాతి, హస్త, కృతిక, జ్యేష్ఠ, ఇలా మొత్తం ఏదైతే 27 నక్షత్రాలు ఉన్నాయో ఈ 27 నక్షత్రాలకి సంబంధించి కూడా ఒక్కొక్క చెట్టు దాన్ని తెలియజేస్తూ ఆ చెట్టును పూజించడం వల్ల కలిగేటువంటి లాభాలను కూడా ఇక్కడ వివరంగా
కూడా బోర్డుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనంకి వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా ఈ నక్షత్ర వనాన్ని సందర్శించి వాళ్ళ నక్షత్రానికి సంబంధించి అనుగుణంగా ఉన్నటువంటి ఆ చెట్లకు తాలూకా ఆ చరిత్ర కూడా తెలుసుకొని దాన్ని పూజించడం ద్వారా కూడా ఎంతో ఆనందం పొందుతున్నారు. అంటే గతంలో వాళ్ళకి అప్పటికి ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఎంత మంచి జరుగుతుందని కూడా వాళ్ళైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సింహాచల దేవస్థానంలో ఈ నక్షత్ర వనం అనేది కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఏదైతే సింహగిరి కొండ దేవాలయానికి కొంచెం మీదగా వెళ్తే ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతంలో ఇక్కడ మనం చూసుకుంటే శంకు చక్రాలు నామాలు కూడా ఏర్పాటు చేసి ఒక పర్యాటకులకి ఆకర్షణగా ప్రాంతంగా కూడా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. దీన్ని ఒక వ్యూ పాయింట్గా చూసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి అదేవిధంగా పర్యాటకులకి కూడా ఇది ఒక పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రమే కాదు పర్యాటక కేంద్రం అని కూడా వివరించే విధంగా అయితే వాళ్ళకు ఒక అనుభూతిని కలిగించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ నుండి చూస్తే ఒక్కసారి మనం అటువైపు చూసుకుంటే విశాఖపట్నం ఎంత అందంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి కొండలు ఆ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు సింహగిరి కొండ మీద నుండి ఆ కిందకు ఒకసారిగా చూస్తే ఎంత అందమైనటువంటి నగరం మనకు కనిపిస్తుంది. ఎంత దగ్గరగా ఇల్లులు, రోడ్లు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి జలాశయాలు, ఆ నీటి మట్టం కూడా చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. అక్కడ ఏదైతే మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి కోనేరు ఉందో ఆ కోనేరే ఆ వరాహ పుష్కరిణిగా చెప్తారు. ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాల్లో పుష్కరిణిలో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఏడాదికి ఒకసారి ఈ కొండ మీద ఉన్నటువంటి ఉత్సవమూర్తుల్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి కళా వైభవంగా కూడా అక్కడ ఆ పుష్కరిణిలో తెప్పోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. అప్పుడు ఆ అద్భుతాన్ని చూడడానికైతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందల మంది భక్తులైతే అక్కడికి వచ్చి ఆ స్వామివారిని తిలకించి ఆ స్వామి ఆ పుష్కరిణిలో ఆ పడవలో తెప్పలో విహరించి ఊరేగుతున్న ఆ కన్నుల పండుగగా ఉన్నటువంటి అద్భుతాన్ని కూడా చూసి ఎంతో తన్మయత్వం చెందుతారు. చందనోత్సవంతో పాటు ప్రతి ఏడాది కూడా గిరి ప్రదక్షిణ అని చెప్పి కూడా జరుగుతుంది. దాదాపు 40 కిలోమీటర్ల మేర అయితే ఈ సింహగిరి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. ఏదైతే ఇక్కడ మనకి ఈ కనిపిస్తున్న రోడ్డు మార్గం ఉందో ఈ రోడ్డు మార్గంగా కూడా వేలాది మంది ప్రజలైతే ఈ గిరి ప్రదక్షిణ కోసం ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా చుట్టూరు ఏదైతే ఈ సింహగిరి కొండ ఉందో అటు గోపాలపట్నం దగ్గర నుంచి చుట్టూరు అడవివరం మీదుగా వెనక నుంచి ఆరిలో మీద నుంచి అలాగా బీచ్ రోడ్లో నుంచి తిరిగి మళ్ళీ గోపాలపట్నం నుంచి ఈ సింహాచలం కొండకు చేరుకునే కార్యక్రమం దాదాపు ఒక రోజంతా కూడా ప్రజలు కష్టానికి ఓర్చి భక్తితో ఒక ఆధ్యాత్మిక భావాలతో హరినామస్మరణ చేసుకుంటూ కూడా ఎంత కష్టాన్నైనా అనుభవిస్తూ ఈ గిరి ప్రదర్శన కార్యక్రమం కూడా ఈ సింహాచలానికి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా కూడా చెప్పుకోవాలి. పర్యాటకం ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి భక్తులకి కూడా ఒక అనుభూతిని కలిగిస్తూ ఒక దైవ దర్శనంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా కలిగించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సుగంధ వాసనలు ఈ కొండల్లో ఉన్నటువంటి ఔషధ మొక్కల తారుగా వచ్చేటువంటి ఆ వాసనలతో ఇక్కడ ఆరోగ్యం కలుగుతుంది, సాంత్వన కలుగుతుంది. చిత్త మనసుతో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దైవ దర్శనం చేసుకొని ఎంతో ప్రశాంతమైన వదనంతో తిరిగి ఇంటికి చేరుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ భక్తులైతే కూడా నిత్యం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒక ఆంధ్రప్రదేశే కాదు అటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి ఈ చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి నిత్యం రావడం. ఇందులో ప్రధానంగా పురాణాల ప్రకారం చూసుకుంటే ఏదైతే తిరుపతి కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మొదటగా ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి స్థలంగా చెప్తారు. అక్కడ తిరుపతిలో వెంకటరమణమూర్తికి అక్కడైతే స్థలం కల్పిస్తూ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఈ సింహగిరి కొండ మీద వెలిసినట్టుగా కూడా పురాణం చెప్తుంది. అందువలనే ముందుగా ఏదైతే తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు అక్కడ ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా తిరుపతిలో దర్శనం అయిన తర్వాత తప్పనిసరిగా సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారంటూ కూడా పురాణాలు తెలియజేస్తున్నాయి. పురాణాల ప్రాశస్త్యం ప్రకారం ఇప్పటికీ కూడా
ఇదే ఆచారం ఈ ప్రాంతంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తిరుపతి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా ఈ చుట్టుపక్కల ఉత్తరాంధ్రకు సంబంధించి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సింహాచలం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని అప్పుడే తిరిగి ఇంటికి వెళ్ళడం అనేది ఆచారంగా ఉంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ ప్రాంతానికి రాకపోతే రావాలని, వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలని కూడా కోరుకుంటూ కూడా నిత్యం ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లుతున్నటువంటి ఈ సింహాచల దేవస్థానంలో ఈ నెల 30న జరగబోయేటువంటి చందనోత్సవానికి కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ చరిత్ర ఆధారంగా కూడా కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఆచార సాంప్రదాయ వ్యవహారాలకు సంబంధించి ఆధ్యాత్మిక కేంద్రం విరాజిల్లుతున్న పరిస్థితి. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు.